ఎప్పుడు చూడు పాలకూర పప్పు ఇలాంటి రెసిపీసేనా? ఒకసారి పాలకూర ఉల్లికారం చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీనికోసం నేను 2 కట్టలు తీసుకున్నాను పాలకూరవి. అవి సగానికి కట్ చేసి వాటర్‌లో వేశాను. ఆ తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మిక్సర్ జార్‌లోకి 2 చిన్న సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10-12 వెల్లిపాయలు కూడా పొట్టుతోనే వేసేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా స్మూత్ పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ మిక్చర్ ఉంది కదా! ఉల్లిపాయ మిక్చర్ ఇదంతా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్‌లోకి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఉల్లిపాయ మిక్చర్ అనేది మనం మాడిపోయేంత వరకు ఫ్రై చేయాలి మాక్సిమం. మరీ అడుగంటేలా కాదు. అంటే అంత సేపు ఫ్రై చేయాలి. ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి. ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేయాలండి అప్రాక్సిమేట్‌లీ. మధ్యలో ఒకసారి కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ కూడా ఇక్కడే యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఆ తర్వాత మూత తీసి మనం పక్కకు పెట్టుకున్న పాలకూర ఉంది కదా! అదంతా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అంతా యాడ్ చేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆకులోని నీరంతా బయటికొచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకోవాలండి బాగా కలిసేలాగా. అంతా కలిసింది అనుకున్న టైంలో ఒకసారి మూత క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇదిగో ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది గదా! ఇప్పుడు మూత తీసేసి ఒక 2-3 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసేయాలి అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకోవాలి అడుగంటకుండా. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం అలాగే వదిలేసేయాలి. మాక్సిమం ఒక 1 మినిట్ కలుపుకుంటే ఇదిగో ఇలా అవుతుంది. అందులో ఉన్న వాటర్ అంతా పోయి కొద్దిగా ఫ్రై టైప్‌లో అవుతుంది. ఇది చపాతీలోకైనా సరే, రైస్‌లోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.